84 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభించారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అప్పటి నుంచి సొసైటీ ఆధ్వర్యంలో నుమాయిష్ కొనసాగుతోందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో 85వ నుమాయిష్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. నుమాయిష్ ఎగ్జిబిషన్ తో వచ్చే ఆదాయంతో 19 విద్యా సంస్థలు నడిపించడం గొప్ప విషయమని అన్నారు మంత్రులు. ఈ ఎగ్జిబిషన్ లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతుందని తెలిపారు సొసైటీ సభ్యులు. ఆనాడు ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ మొదటి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి గారు జనవరి 1, 1949లో ఇక్కడికి వచ్చి ప్రారంభించిన ఆనాటి ఎగ్జిబిషన్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దాని ద్వారా వస్తున్నటువంటి ఆదాయం కానీ, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ తీసుకొని రావటం కానీ, లేకపోతే ఆర్టిజాన్స్ని ఇక్కడ తీసుకొని రావటం కానీ, వాళ్ళందరికీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించి దాని ద్వారా వచ్చే రాబడిని కూడా ఒక సమాజ హితువు కోసం ఖర్చు పెడుతూ అనేక విద్యా సంస్థలు మొదలుపెట్టిన ఈ సొసైటీని తప్పనిసరిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాం అనేది మాత్రం నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఈ హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగపరంగా కానీ, లేకపోతే వ్యాపార పరంగా కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఎక్కడికి పోరు, ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వ్ చేసుకునేటువంటి ఒక సామాజిక స్పృహ పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడ బతకవచ్చు, అన్ని మతాల్ని ఇక్కడ దగ్గర తీసుకుంటుంది, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ కావాల్సిన విధంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి కావాల్సినటువంటి ఇక్కడ సోషల్ కండిషన్స్ అట్లాగే ఉన్నాయి, అట్లాగే వాతావరణ పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా ఎదుగుతూ ఉంది. రాను రాను మూసీ నది కలుషితమై అది ఒక మురికి వాసన వచ్చేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చి చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈనాటి ప్రభుత్వం ఆలోచన చేస్తాం, ఈ నది ఈ నగరానికి ఒక పెద్ద మణిహారంగా మారాలి, ఇది ఒక పెద్ద ఎసెట్గా మారాలని అని చెప్పి ఇవాళ మూసీ రిజర్వేషన్ ప్రోగ్రాం తీసుకొని 1000 కోట్లతో మూసీలో ఒక మంచి నీరు అంటే ఫ్రెష్ వాటర్ ఫ్లో అయ్యేటట్టుగా మూసీ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తూ ఆ పరిసర ప్రాంతంతో హైదరాబాద్ నగరంలో ప్రవహిస్తున్న మూసీ థేమ్స్ రివర్ లండన్లో ఏ రకంగా అయితే ఆ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందాయో ఆ రకంగా అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. 1938లో ప్రారంభించుకొని అనేక మంది ప్రముఖులతోటి ప్రారంభించుకొని ఈరోజు దాదాపు 29 రాష్ట్రాల నుంచి 1000కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ అదేవిధంగా మొత్తం తెలంగాణ ప్రజలందరికీ వివిధ రాష్ట్రాల్లో దొరికే ఉత్పత్తులను ఒకే వేదిక కిందకి తీసుకొచ్చి వాళ్ళందరికీ అందుబాటులో ఉంచేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ ఎగ్జిబిషన్ నుమాయిష్ సొసైటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతూ తప్పకుండా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన నుమాయిష్ కమిటీకి ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన అన్ని అంశాలను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షులు అదేవిధంగా ఇతర మంత్రులతోటి సమీక్షించి మీకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియదు. Witness this Numaish, and in fact our honorable ex-prime minister of the country also visited this Numaish and explained and what's this Numaish means. And when coming down to Numaish, the Numaish has never has cut down its flavor, even though we have online shopping portals like Amazon, Flipkart, where we can order, we can get anything. Whatever the people sell, you can get everything at the tip of the cell phone. We can't see human beings also. There's no human bond between the seller and the buyer. But still,
even though you have this commerce website, thousands of the people come here to Numaish for the next 45 days to buy and to take part in this Numaish as a festival. This year, keeping in mind the various requests, we have added few vegetarian food stalls. There is a lot of like of our Hyderabadis to have food here. So we have added some vegetarian food stalls. And we are also very happy to announce that Cafe Nilofer is also marking its presence in Numaish this time in a big way. Sir, as informed earlier, the Exhibition Society along with Osmania Graduates Association fund and manage 19 educational institutions, which we are going to increase now. We are not stopping at 19. Most probably in a year or two, we are going to add another 2 to 3.